హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ న్యూ ఇయర్, రిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు మన స్పెషల్ కర్రీ ఏంటంటే మేక దబ్బ అండి. దీన్ని ఎలా తయారు చేస్తున్నామో ఈ వీడియో ద్వారాగా చూడండి. ముందుగా అయితే దాన్ని క్లీన్ చేసుకునే విధానం చూడండి ఒకసారి. ముందుగా వాటర్ తీసుకొని ఆ మెడగొట్టం లాగా ఉంటుంది, ఆ గొట్టంలో వేసి క్లీన్ చేసుకోవాలి. అటు ఇటు ఉప్పితే నురగలాగా వస్తుందండి. అది చూడండి. చాలామంది ఉడకబెట్టి పొర తీస్తారు, అలా కాకుండా అలా పచ్చిగా కూడా దీని మీద పొర ఉంటుంది, సన్నని పొరలాడిది. ఆ పొర చూడండి అలా తీస్తాను నేను. ఒకసారి అలా చూడండి, అవ్వండి చూడండి, పొర ఉల్లి పొరలాగా ఉంటుంది అలా. అదే అండి, ఆ పొరలా తీసిస్తే మీకు ఉడకబెట్టిన తర్వాత ఆ పొర తీసే పని ఉండదండి, సింపుల్గా అయిపోతుంటుంది. మీకు ఏంటంటే ఉడకబెట్టిన తర్వాత బ్లాక్గా వస్తుంది. అలా కాకుండా ఈ పొర తీసేయడం వల్ల ఆ బ్లాక్ అనేది పోయి అలా తయారవుద్దండి సూపర్గా. లాస్ట్ ఉడకబెట్టిన తర్వాత అలా క్లీన్ చేసుకుంటే అలా వస్తుందండి. అలా ముక్కలు కట్ చేసుకుంటే అలా అయ్యిందండి. పక్కన పెట్టిన తర్వాత వాటిలోనికి ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటీ అటువంటివన్నీ తయారు చేసుకొని ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం సిద్ధం చేసుకుంటాం కాబట్టి దాన్ని వేసి పెనంలో కలుపుకుంటాం. మనం ముందుగా తయారు చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటీ ఇటువంటి 3 కూడా కలుపుకొని రెడీ చేసుకున్నాం కాబట్టి అవి 3 కూడా అల్లం పేస్ట్లో వేసి పల్లెల్లో వేసుకొని అవి కూడా బాగా వేగించాలండి. చిన్న మంట పైన వేగించాలా చూడండి. అలా వేగించిన తర్వాత ఇలా ఇవన్నీ దగ్గరికి బాగా బాగా మాడబెట్టకుండా అలా వేగిన తర్వాత అప్పుడు మనం కట్ చేసుకుని ఏవైతే ఉన్నాయో దబ్బ అనేది, ఆ దబ్బ ముక్కలు అందులోనే వేసుకోవడం జరుగుతుంది. వేసిన తర్వాత కారం 2 టీ స్పూన్లు వేసిన తర్వాత 3 గ్లాసులు వాటర్ పోసి ఒక నిమ్మకాయ ముక్క అందులో వేసి అరగంట సేపు ఉడికిస్తే సండే స్పెషల్ దబ్బ అనే ఐటెం తయారైపోతుందండి. శుభ్రంగా కూడా తినచ్చు హ్యాపీగా. వేడివేడిగా ఉడికిపోయిన దబ్బ కర్రీ చూడండి. కోసేటప్పుడు ఎంతో ఎక్కువలా ఉండేది, ఉడికితేప్పుడు ఎంత అయిందో చూడండి. సరే, బాయ్ అండి.